పురాణాల ప్రకారం రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శివానుగ్రహం పొందాలని నిర్ణయించుకుంటాడు. హనుమంతుడిని కైలాసానికి పంపి శివలింగాన్ని తీసుకుని రమ్మంటాడు. కానీ శుభముహూర్తం దగ్గర పడటంతో సీతాదేవి స్వయంగా మట్టితో శివలింగం తయారు చేసింది. ఆ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అదే రామలింగం. తరువాత హనుమంతుడు తెచ్చిచ్చిన లింగాన్ని విశ్వలింగంగా ప్రతిష్ఠించారు. అందుకే నేటికి ముందుగా విశ్వలింగం, తరువాత రామలింగం దర్శిస్తారు. ఇది శ్రీరాముడి వినయానికి, హనుమంతుడి భక్తికి ఇచ్చిన గొప్ప గౌరవం. ఇదే రామేశ్వర క్షేత్ర హృదయం. ఈ క్షణంలో చరిత్ర, భక్తి, నమ్మకం అన్నీ ఒకటిగా మారిపోతాయి. రామేశ్వరం కేవలం ఒక ఆలయం కాదు, ఇది శ్రీరాముడి ధర్మం, శివుని కరుణ, వేల సంవత్సరాల చరిత్ర అన్నిటి సంగమం.